నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ వడ్డే ఓబన్న. మరి ఇటీవల కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా తీసుకొని ఒక పండుగలా నిర్వహించింది. అదేవిధంగా మరి వడ్డీల కమ్యూనిటీకి మరి ముఖ్యంగా ఓబన్న చైతన్యం ఏ విధంగా అందుతోంది, ఆ చైతన్యం స్ఫూర్తిగా మరి కమ్యూనిటీ ఏ విధంగా వెళుతుంది అన్న విషయం మనతో పాటు చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు గుంజి నరసింహరావు గారు. వీరు OCCI నేషనల్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. గుంజి నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే. రైట్, మరి వీరితో పాటుగా డి హనుమంతప్ప గారు, వీరు రిటైర్డ్ ఇంజనీర్ అండ్ OCCI నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. హనుమంతరావు గారు నమస్తే. రైట్, మరి ఇదే విధంగా OCCI తెలంగాణ మెంబర్ అండ్ యంగ్ యాక్టివిస్ట్ ఫ్రమ్ వడ్డీల కమ్యూనిటీ పల్లపు విఘ్నేష్ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. విఘ్నేష్ గారు నమస్తే. ముందుగా గుంజి నరసింహరావు గారు, మరి వడ్డే ఓబన్న యొక్క చరిత్రను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేయండి. మొదటగా అందరికీ మాస్టర్ కీ టీవీ ప్రేక్షకులకి, మాస్టర్ కీ టీవీ నిర్వహిస్తున్న మాస్టర్ కీ టీవీ బహుజనవాది డాక్టర్ కటికల శివప్రసాద్ గారికి ఈ బహుజనవాదాన్ని తెర మరుగున పడిపోయిన బహుజనుల యొక్క చరిత్రని బయటికి తీసుకొచ్చేందుకు, ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు మా ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చీఫ్ అడ్వైజర్గా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాస్టర్ కీ టీవీ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, వడ్డే ఓబన్న గారి చరిత్ర యాక్చువల్గా మెయిన్ ఇండియన్ హిస్టరీలో మిడీవల్ హిస్టరీ అవుతుంది. అది మా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అవుతుంది. ఆంగ్లేయులు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశం వచ్చినప్పుడు, భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా అది 1842-46 మధ్యలో జరిగిన తిరుగుబాటులో ఉన్న వీరుడైన ఆ తిరుగుబాటు కుంపిణీ సర్కార్ అనేవాళ్ళు ఆ టైంలో దక్షిణ భారతదేశంలో చాలా తిరుగుబాట్లు జరిగినాయి. ఆ తిరుగుబాట్లు ఏంటంటే అటు మదురై దగ్గర వీరపాండ్య కట్టబ్రహ్మణ, అదేవిధంగా కర్ణాటకలో కిట్టూరు సంస్థానంలో వడ్డెర ఎల్లన్న, అదే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ అనే దత్తమండలాలు ఉండేది. రేనాడు ప్రాంతం, ఇప్పుడు రాయలసీమ ప్రాంతం నంద్యాల జిల్లాలో ఉంది. నొస్సం అనే ఒక జమీందారి పాలిగాండ్ర వ్యవస్థలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆయన తిరుగుబాటు చేస్తే ఆయనకి ఈయన కుడిభుజంలాగా ఉండి వడ్డే ఓబన్న గారు మొత్తం ఆ రోజుల్లో ఉన్న వడ్డెర సామాజిక వర్గం, బోయ సామాజిక వర్గం, గోసాయి వెంకన్న అని, తర్వాత అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా అగ్రవర్ణాలుగా ఉన్న చాలామంది జమీందారీలు, తర్వాత డెవలప్డ్ కమ్యూనిటీస్ అందరూ బ్రిటిష్ వాళ్ళకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి భయపడ్డారు. వీళ్ళకి సపోర్ట్ వచ్చేదానికి. అయితే ఆ రోజు వాళ్ళ దగ్గర ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఫిరంగులు, తుపాకులు ఉన్నాయి. వీళ్ళేమో విల్లంబులు, కట్టెలు, బరిసెలతో యుద్ధం చేయవలసిన పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితిలో అక్కడ ఉన్న రేనాడు ప్రాంతం అంటే ఇప్పుడు మనం ఆళ్ళగడ్డ, నొస్సము, ఉయ్యాలవాడ ఈ ప్రాంతం అన్నమాట. ఇది ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది. అక్కడ దాదాపు ఒక 9,000 మంది సైనికులుగా తీర్చిదిద్ది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వాళ్ళ యొక్క ఆధిపత్యానికి తిరుగుబాటు అంటే పన్నుల వ్యవస్థని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మార్చేసి అక్కడ పంటలు పండకపోయినా కూడా పన్నుల వ్యవస్థను బలవంతంగా వసూలు చేస్తూ బలవంతంగా వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకునే తరుణంలో తిరుగుబాటు చేసి అక్కడ ఒక చైతన్యాన్ని తీసుకుని వచ్చారు. అంటే ఈ చైతన్యము భారతదేశంలో మహా చైతన్యంగా సిపాయిల తిరుగుబాటు అంటే మ్యూటినీ అంటారు, 1857లో జరిగింది. అంతకన్నా ముందే దాదాపు 11 సంవత్సరాల ముందు చరిత్రలో ఇది సబాల్టర్న్ హిస్టరీలో ఉండిపోయింది. ఇది బయటికి రాలేదు. ఇటీవల 5 సంవత్సరాల క్రితము వడ్డే ఓబన్న వారసుడు వడ్డే బాలనరసింహుడు అనే అతను మా ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లైఫ్ మెంబర్. అతను నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన
ఆ కుటుంబం నుంచి, అంటే 6వ తరం వారసుడు ఆ కుటుంబాన్ని నుంచి వచ్చి దాదాపు ఒక 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి సొంత ఉన్నత విద్యావంతుడే, ఎంటెక్ చదువున్నాడు, ఉన్నత విద్యావంతుడై ఆయన ఈ చరిత్రని చాలామంది, బెంగళూరులో ఉన్న రిటైర్డ్ ప్రొఫెసర్ బెంగళూరు యూనివర్సిటీలో తంగిరాల సుబ్బారావు గారని, ఆయన ఇప్పుడు దాదాపు ఇప్పుడు జీవించే ఉన్నారు, దాదాపు 90 ఏళ్ళు పైన ఉంటాయి. ఆయన రాసిన చరిత్రని ఏదో 4 పేజీలు ఉన్నాయి. ఉయ్యాలవాడ రేనాటి సూర్యచంద్రులు అనే ఒక పుస్తకం రాసి ఉంటే దాంట్లో నుంచి ఆ 4 పేజీల్లో నుంచి ఈయన చదువుకొని అందులో వడ్డే ఓబన్న పాత్ర ఉంది. ఆ వడ్డే ఓబన్న పాత్రను పూర్తిగా తెలుసుకునేదానికి మళ్ళీ కొత్త చరిత్ర, మళ్ళీ అజీజ్ గారని కొంతమందిని రచయితలను పెట్టి ఆ కొత్త పుస్తకాలు 3 పుస్తకాలు ప్రింట్ చేయించి కార్యక్రమాలు చేసిన జయంతిని, ఆయన జన్మదినం కనుక్కొని ఆ జయంతిని నిర్వహించటం 2020 నుంచి దాదాపు ప్రారంభమైంది. 2021 నుంచి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో, అంటే మొట్టమొదటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా తర్వాత ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా 2 తెలుగు రాష్ట్రాలు అయినాయి కాబట్టి, కానీ ఆ చైతన్యము మొత్తం 2 రాష్ట్రాలు ఓన్ చేసుకున్నాయి. ఓన్ చేసుకొని ఇప్పుడు ప్రజల్లోకి ఈ 5 సంవత్సరాల లోపల జయంతులుగా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఆ ఓబన్న చరిత్రని మేము ఓసీసీ సభ్యులు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఓబన్న ఫోటోల్ని దాదాపు 7 రాష్ట్రాలకి ఓబన్న ఫోటోలను డిస్ట్రిబ్యూట్ చేశాం. 2021లో నంద్యాలలో ప్రోగ్రామ్ చేశాం, జయంతి ప్రోగ్రాం. అంటే స్ఫూర్తి ఎలా ఉందన్నది ఆ స్ఫూర్తి ఈరోజు ప్రజలు ఓన్గా ఓన్ చేసుకున్నారండి. ఇప్పుడు చెప్పకుండానే ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో వడ్డే ఓబన్న ఫోటోను పెట్టుకొని చైతన్యానికి నిదర్శనంగా, కార్యక్రమాలకు నిదర్శనంగా ఆ స్ఫూర్తిని చేయటం అద్భుతమైన స్ఫూర్తి వచ్చింది. అది రైట్. విఘ్నేష్ గారు మీరు స్పందించండి. మరి ఇప్పుడు వడ్డే ఓబన్న గారి యొక్క స్ఫూర్తితోటి మరి మీ కమ్యూనిటీ వడ్డేల చైతన్యం ఎలా ఉందంటారు? కమ్యూనిటీ మరి ఇంకా స్ఫూర్తితోటి నిండుందా, లేకపోతే జయంతి కేవలం వర్ధంతి మాత్రం చేసేలా ఉందా? ఎలా ఉంది మీ కమ్యూనిటీ? ఇప్పుడు ప్రజెంట్ అయితే ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వము వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా జరగడాన్ని మేము స్వాగతిస్తూ ప్రభుత్వానికి అభినందన తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు వడ్డర్లు అనేక రకాలుగా వెనుకబడి ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు వడ్డర్లు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు వడ్డెర వృత్తిదారులకు సంబంధించినటువంటి గుట్టలు కానీ, కారులు కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా అనేక సమస్యలు ఈరోజు చాలామంది కాళ్ళు చేతులు ఇరిగి కనీసం దిక్కు దివాలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వము ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. దాంతోపాటుగా ఈరోజు కల్లుగీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ ఇప్పుడు 50 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నది. అదేవిధంగా వడ్డెర వృత్తిదారులకి 50 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ పింఛన్ ఇవ్వాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే 4000 సొసైటీలు ఉన్నాయి. ఈ 4000 సొసైటీల గిట ₹1 గిట ఇచ్చిన పాపాన పోలేదు గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడైనా ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన నిధులు కేటాయించి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో హామీల్లో ఒక ఫెడరేషన్కు చైర్మన్ నియమిస్తానని చెప్పేసి మన మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ మేనిఫెస్టో ప్రకటించిన విధంగా వడ్డెర ఫెడరేషన్కు చైర్మన్ నియమించేసి వడ్డెర సమస్యలు చాలా ఈరోజు ఎస్టీ డిమాండ్ ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు విద్యలో వెనుకబడినారు. కనీసం 10వ తరగతి చదివినటువంటి పరిస్థితి గిట్ట లేదు. కాబట్టి ఈరోజు వడ్డెరలు విద్య కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అనేక రంగాల్లో ఈరోజు వెనుకబడి ఉన్నారు. వీరన్ని సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి. దాంతోపాటుగా ఈరోజు వడ్డే ఓబన్నను జయంతిని మేము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రతి మారుమూల పల్లెలు తీసుకుపోయి అసలు వడ్డే ఓబన్న ఏ స్ఫూర్తితో పనిచేసిండు. ఆయన ఏంది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల యొక్క అన్ని కులాల యొక్క అన్ని సామాజికంగా, ఆర్థికంగా అందరినీ కలుపుకొని పోయి ఆయన బ్రిటిష్ వాళ్ళపైన పోరాటం అనేది చేయడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఈరోజు మనం కనుక చూసుకుంటే ఈరోజు ఈ వడ్డెరల యొక్క హక్కులు మొత్తం కాలరాసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మనకు సమస్యలు పరిష్కారం చేయాలి. దాంతోపాటుగా ఈరోజు కాళ్ళు చేతులు ఇరిగిపోతే కనీసం చనిపోతే 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలి. దాంతోపాటుగా కాళ్ళు అంగవైకల్యం చెందితే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దాంతోపాటుగా ఈరోజు బీమా, ఈరోజు రైతులకు రైతు బీమా ఉంది, అదే చేనేత కార్మికులకు బీమా ఉంది. కానీ వడ్డెరలు చనిపోతే కనీసం బీమా సౌకర్యం గిట్ట లేదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఈ వడ్డెర యొక్క కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తూ ఈరోజు లేబర్ కార్డులు గిట్ట చేసే పరిస్థితి ఉంది. కాబట్టి
ఇటువంటి సమస్యలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒడ్డర్లకు బడ్జెట్లో కనీసం నిధులు కూడా కేటాయించడం లేదు, వాళ్ళ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒడ్డే ఓబన్న స్ఫూర్తితోటి ప్రతి గ్రామంలో ఇప్పటికీ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 50 సెంటర్లలో ఈరోజు పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన ఏదైతే గెరిలా పోరాటం చేసిండో ఆ రకంగా మేము స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తాం. ఈరోజు కనుక చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లాలో అల్లీపూర్లో క్వారీలు ఉన్నాయి. దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేసుకుని బతుకున్నారు. ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఈరోజు మీకు హక్కు లేదు కాబట్టి రాళ్లకు మీద కొట్టుకునే హక్కు లేదని చెప్పేసి వాళ్ళని పెద్ద ఎత్తున దూరం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన ఒడ్డే ఓబన్న స్ఫూర్తితోటి మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్ అండి. ఓకే, హనుమంతప్ప గారు మరి మీరు స్పందించండి. మరి ఇప్పుడు మీరు బెంగళూరు నుంచి వచ్చారన్నారు, అదేవిధంగా మరి బెంగళూరులో మరి మీ కమ్యూనిటీ అక్కడ బీసీగా ఉందా, ఎస్టీగా ఉందా, ఎలా గుర్తింపు పొందిందంటారు? అక్కడ సమస్యలు ఉన్నాయా? నేను హనుమంతరాయప్ప అని సూపరింటెండెంట్ ఇంజనీర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఓసీసీ వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్. బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ గివన్ బై ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ కాన్స్టిట్యూషన్ వల్ల నేను సూపరింటెండెంట్ ఇంజనీర్ అయినాను. మా కూతురు తహసీల్దార్ అయింది. కర్ణాటకలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. ఇప్పుడు శివరాజ్ తంగడిగి అని మినిస్టర్ ఉన్నాడు. ఇది ఇండియాలోనే ఇండియా జనాభా 142.8 crores. మా కమ్యూనిటీ 8 కోట్ల జనాభా ఉంది. ఇది దేశంలో వెరీ బ్యాడ్ సాడ్ న్యూస్ అంటే బాధ అంటే ఇది దేశంలో ఒకరు ఎంపీ లేదు మా కమ్యూనిటీని. ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వడ్డెర కమ్యూనిటీ, భోవి కమ్యూనిటీ అని వేరే రాజ్యాల్లో వేరే పేరు చెప్తాము. మేము మా మదర్ వచ్చి ఆంధ్ర హిందూపూర్, ఫాదర్ వచ్చి కర్ణాటక మధుగిరి తాలూకు తుమ్కూరు డిస్టిక్. మాకి భోవి అని చెప్తాం మేడం మా కమ్యూనిటీకి. అక్కడ మాకు అంత ఫెసిలిటీ ఉంది. ఈ ఫెసిలిటీ ఇక్కడ ఆంధ్రాలో లేదు. దానివల్ల మా ఇండియా మీన్స్ ఇండస్ సివిలైజేషన్, ఇండియా మీన్స్ ఇన్క్లూడివ్ సివిలైజేషన్, ఇండియా మీన్స్ ఇండిపెండెంట్ సివిలైజేషన్. ఇండియాలో 29 స్టేట్స్ ఉంది, 8 యూనియన్ టెరిటరీస్ ఉంది, 6 రిలీజియన్స్ ఉంది, 4500 క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఉంది, 1618 లాంగ్వేజెస్ ఉంది. 1 India, 1 Constitution. Throughout India we are practicing same Constitution. But even though after 75 years today we are celebrating Amrut Mahotsavam. ఎవరికి వచ్చింది అమృతము? సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్తా ఉన్నారు. ఈ తేడాలు కర్ణాటకలో మేము షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నాము, ఆంధ్రాలో ఓబీసీలో ఉన్నాము. ఈ తేడాల్ని తొలగించి అందరికీ కూడా త్రూఅవుట్ స్టేట్ ఐ డిమాండ్ బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ప్రపోర్షన్ టు ద పాపులేషన్ బోత్ ఇన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్. దేశం అంటే మనుషులు. మన అప్పారావు మీ ఆంధ్ర కవి చెప్తాడు, దేశం అంటే మనుషులు మట్టి కాదు. ఈ దేశంలో ఉండే ఇడీ ప్రపంచంలో మేమే అన్ని పనులు, డ్యాములు కట్టేది మేమే, టెంపుల్స్ కట్టేది మేమే, జాత్యతీతంగా గోరీలు కూడా కడతాము, మహల్ కూడా కడతాము, రోడ్లు, డ్యామ్లు అంతా చేసేది కష్టజీవులు అంటే వడ్డెర సమాజం. ఈ ప్రపంచంలో ఎవరు సివిలైజేషన్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మేము పుట్ట ఇంజనీర్లు. నేను సివిల్ ఇంజనీర్, మేము మా కమ్యూనిటీ వాళ్ళు పుట్ట ఇంజనీర్లు, మేము కష్టజీవిలో. అవునా, వీళ్ళకి ఇదివరకు కూడా న్యాయం దొరకలేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం మాకు వచ్చే హక్కులు మాకు రావాలని నేను ఐ డిమాండ్ బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ to give adequate representation proportion to the population both in state government and private sector also. రైట్. ఓకే, హనుమంతప్ప గారు మాట్లాడడం జరిగింది. ఓకే, గుంజి నరసింహ గారు మీరు చెప్పండి. ప్రభుత్వం ఏదైనా సరే, ఈ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రంలో ఉన్న మరో ప్రభుత్వం కానీ కేవలం జయంతి లేకపోతే వర్ధంతి చేస్తే చాలా అభివృద్ధులు కావాలంటారా? అభివృద్ధికి నిధులు కావాలంటారా? వారి కార్యక్రమాలు చేస్తే మీ కడుపులు నిండుతాయా? ఏమంటారు మీరు?
మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మంచి సూక్తులు ఉన్నాయి. ఏంటంటే చరిత్ర తెలియని వారు మన భవిష్యత్తుకి మనం బాటలు వేయలేము. కాబట్టి ఈ చరిత్రని తెరమరుగు అయిపోయిన చరిత్రని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన చేసిన పనులు తీసుకొని వచ్చిన తర్వాత, ఈరోజు మనం ఇక్కడ ఈ డిబేట్లో దేశవ్యాప్తంగా భారతదేశం అంతా సంత్ సేవాలాల్ జయంతిని మనం జరుపుకుంటున్నాం. సంత్ సేవాలాల్ స్ఫూర్తి ఒక కమ్యూనిటీకి, బంజారాలకే కాదు దేశానికి కూడా, మొత్తం డిప్రైవ్డ్ అండ్ అప్రెస్డ్ క్లాసెస్ అన్నిటికి కూడా స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని అదేవిధంగా వడ్డెర ఓబన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో మెయిన్ హిస్టరీలో తెరమడుగైపోయిన అమరవీరుడు, చరిత్రకు అందని అమరవీరుడు. ఆ చరిత్రని బయటికి తీసుకొని వస్తే ఈరోజు వడ్డెర చైతన్యం ఉప్పొంగిపోతున్నది. మనం చెప్పకుండానే ప్రతి చోట మొన్న ఫిబ్రవరి 4న హిందూపురంలో అది జయంతి కార్యక్రమం ప్రకారము 11వ తేదీ అయితే 11వ తేదీన అనంతపురం జిల్లా నల్ల చెరువు దగ్గర విగ్రహాన్ని స్థాపించారు. ఇప్పుడు ఫిబ్రవరి 4వ తేదీన హిందూపురంలో విగ్రహాన్ని స్థాపించారు. ఈరోజు రైల్వే కోడూరు, కడప జిల్లా రైల్వే కోడూరులో పెద్ద ప్రోగ్రాము. ఈరోజు స్టాచ్యూ అన్వీలింగ్ అయింది. 2023లో OCCI సందర్భంలో గుత్తి పట్టణంలో OCCI సంస్థ వడ్డే ఓబన్న విగ్రహాన్ని తీసుకొని వచ్చింది. ఈ యొక్క స్ఫూర్తి ప్రజలు ఓన్ చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మాకు తెలంగాణ కావాలని ప్రజలు ఎట్లా ప్రజల్లోకి వెళ్ళిందో అదేవిధంగా ఉద్యమం వచ్చేసి ఆ ఉద్యమాన్ని వడ్డెర్లో సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏదైతే భారత రాజ్యాంగం మనకు చెప్తుందో సమానత్వం ప్రిన్సిపల్ భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నది. మనము ఈక్వాలిటీ ఇన్ జస్టిస్, ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, రూల్ ఆఫ్ లా, ఇది ఎవరైతే ఒక్క వడ్డర్లనే కాదు, ఈ దేశంలో ఎవరైతే డిప్రెస్డ్ అప్రెస్డ్ క్లాసెస్ ఉన్నాయో ఈ చైతన్యము వీళ్ళందరికీ కూడా పనికొస్తుంది. ఈ చైతన్యాన్ని దీని కోసం మలుచుకునేదానికి ఇప్పుడు యువతని ఆ చరిత్ర చెప్పి ఆ స్ఫూర్తిని తీసుకొని యువతకి మనము ఈక్వాలిటీ సమసమాజం నిర్మాణానికి ఇది ఉపయోగం ఉండేలా, ఉపయుక్తం అయ్యేట్టుగా మనం తీర్చిదిద్దవలసిన ఇంకా అవసరం ఉంది. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ అయినా వడ్డెర ఓబన్న ఆయన జన్మించింది, ఆయన జీవించింది, యుద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ అయినా కూడా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగిన వెంటనే అంతకుముందు నుంచే ఎప్పటి నుంచో పిటిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న వడ్డెర మన నాయకులంతా కూడా సంఘాల ద్వారా అడిగిన వెంటనే దాన్ని గవర్నమెంట్ ఫెస్టివల్గా అప్రూవ్ చేశారు. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా వాళ్ళు చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చేయటమే కాదు, ఈ స్ఫూర్తిని తీసుకొని ఎప్పటి నుంచో ఇప్పుడు వడ్డెర్లందరూ కూడా క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1952 ఆగస్ట్ 31 ఎత్తేసినప్పటి నుంచి డీనోటిఫైడ్ ట్రైబ్స్గా పిలువబడుతూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రాజ్యాంగం ప్రకారం సమాన స్థాయికి రాలేదు. సో వాళ్ళకు వచ్చేదానికి కావలసిన చర్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా ఈ చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ యువతకి సరైన వాళ్ళకి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, సామాజిక రంగాల్లో సమసమాజం నిర్మాణానికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, నరసింహరావు గారు మీరు స్పందించండి. విఘ్నేష్ గారు, మరి విగ్రహ స్థాపనలు జరిగాయంటూ కూడా గుంజి నరసింహరావు గారు చెప్పడం జరిగింది. పలు ప్రాంతాల్లో కూడా విగ్రహాలు మేము స్థాపించామని. విగ్రహాలు స్థాపించే కార్యక్రమాలు చేస్తే మీ కమ్యూనిటీ కడుపుంటుందా అన్నదానికి సమాధానం దొరకలేదు. ఒకవేళ జయంతులు ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి, వర్ధంతుల కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి ఇదే స్ఫూర్తి, ఇదే మాకు కావాల్సిన చైతన్యం అనుకుంటున్నారా? జాతీయ అభివృద్ధి ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు విఘ్నేష్ గారు? ఇప్పుడు జాతీయ అభివృద్ధి అంటే ఈ దేశం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ దేశం అంటే రంగుల గోడలు కాదు, అద్దాల మేడలు కాదు. అట్లా ఈ అభివృద్ధి చెందితే ఈ మన వడ్డెర వృత్తిదారులు అభివృద్ధి చెందరు. కాబట్టి వడ్డెర వృత్తిదారులను ఐక్యం చేసి ఈ ప్రభుత్వాల పైన పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో
ఒడ్డే ఓపెన్ స్ఫూర్తితోటి మనం కింది స్థాయిలో ఒడ్డే ఓపెన్ గెరిలా పోరాటం ఏ విధంగా చేసి బ్రిటిష్ పైన పోరాటం చేసిండో అదే రకంగా ఇక్కడ షూట్ ప్రశ్న ఏంటంటే విఘ్నేష్ గారు స్ఫూర్తికి గుర్తింపు బాగానే వచ్చింది. వడ్డే బాబన్ గారు ఎంత ఫైట్ చేశారన్నది కూడా చరిత్రలో మనం చూసాం. ఇటీవల వచ్చిన సినిమాలో కూడా మనం చూసాం. ఆ సాహిత్యం కూడా మీ దగ్గర సిద్ధపరచుకుంటున్నారు, బాగానే ఉంది. అదే స్ఫూర్తి మరి మీ కమ్యూనిటీలో ఇప్పుడు ఉందా లేదా? మీ యువక నాయకులుగా ఏమంటారు మీరు? ఇప్పుడు అయితే కొంచెం తక్కువ ఉంది. దీన్ని ఏం చేస్తామంటే మేము గ్రామంలో తీసుకుపోయి ఆయన చేసిన పోరాటము, అదే రకంగా మనం చేసుకున్న హక్కులు ఏవైతున్నాయో, మన హక్కులు కావాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో హక్కులు సాధించడం కోసం ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈ హక్కులను కింది స్థాయిలో తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినప్పుడే ఈ ప్రభుత్వం మనకు దిగొచ్చి మన హక్కులు అనేది ఇస్తుంది. ఏదో మనం అడుకుంటే వచ్చేటివి కావు ఈ హక్కులు. మనం ఖచ్చితంగా పోరాటం చేసి కింది స్థాయిలో తీసుకుపోతాం. ఆయన పోరాటం తీసుకుపోయి మనం ఖచ్చితంగా హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. రైట్ నరసింహరావు గారు, ఇప్పుడు మరి మీరు చెప్తున్నట్లుగా ఇంకా డిఎన్టీలోనే మీ ట్రైబ్ ఉందా? మరి ఏమిటంటారు దానికి? క్రైమ్ చేసినట్లుగా సిఎన్టీఆ ఏమంటారు దానికి? క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ మరి ఇంకా కొనసాగుతూనే ఉంటే మరి మేము ఇదే మాకు స్ఫూర్తి, ఇదే చైతన్యం అనుకుంటున్నారా? లేదా ఎప్పటి నుంచో 1976 నుంచి కూడా మీ కమ్యూనిటీని ఎస్టీగా మార్చాలి, ఎస్టీలోకి మార్చాలంటూ కూడా చేస్తున్నా ఇప్పటికే దాదాపు 46 ఏళ్ళు 48 ఏళ్ళు అవుతుంది. ఇది కూడా కొనసాగుతూనే ఉంటే ఇదే మాకు చైతన్యం, ఇదే మాకు స్ఫూర్తి అని ఉన్నారా? ఎలాంటి భవిష్యత్తు కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మీరు? ఈ చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన ఈ చైతన్యం కానీ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత అందరూ కూడా కొన్ని లక్షల మంది, దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల దాకా ఉన్నారు. 70 లక్షల దాకా ప్రజలు ఉంటే ఈ ప్రజలు ఎప్పటి నుంచో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1952 ఆగస్ట్ 31 ఎత్తేసినప్పటి నుంచి ట్రైబల్ రిజర్వేషన్, చాలా క్యాస్ట్ సర్టిఫికేట్ ట్రైబల్ రిజర్వేషన్ తీసుకున్నారు. డిఎన్టీ హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో 71 డిఎన్టీ హాస్టల్స్ ఉన్నాయి. అయితే దీన్ని ఓబీసీలో అప్పటి నుంచి అనంతరామన్ కమిషన్ ద్వారా ఓబీసీ క్లాసిఫికేషన్ చేసి ఓబీసీ గ్రూప్ ఏలో వేశారు. తదనంతర కార్యక్రమంలో కాంగ్రెస్ గవర్నమెంటు 2007లో బాలకృష్ణ రెండకే కమిషన్ వేసి ఈ డిఎన్టీలకు కూడా ప్రత్యేకమైన రాయితీలు రావాలి అని సూచించి ఆ కమిషన్ రిపోర్ట్ ఉన్నది. రిపోర్టు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. దాదాపు 246 కమ్యూనిటీస్, అంటే సామాజిక వర్గాలు అమలుకు నోచుకుందా అన్నది నా ప్రశ్న. అమలుకు ఇంకా నోచుకోలేదు. అమలుకు నోచుకునేదానికి కాంగ్రెస్ ప్రభుత్వము ద్వారానే ఇది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నది కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం మా నాయకులందరూ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అప్పుడున్న కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన బాలకృష్ణ రెండకే గారిని కూడా చీఫ్ అడ్వైజర్గా వేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. రైట్ అండి. ఇక చివరిగా చెప్పండి, హనుమంతప్ప గారు, మరి మీరు బెంగళూరులో ఉంటున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా వస్తున్నారు విజిటింగ్స్కి. మరి మీరు వచ్చినప్పుడు ఏమైనా యాత్ర లాంటివి చేయదలుచుకున్నారా, లేకపోతే ఎలా స్ఫూర్తి తీసుకురాదలుచుకున్నారు ఇక్కడ అక్కడ? ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ, any state, any country, we need to follow some principles: ethics, ecology, economics. Economics depends on equality, education, employment, empowerment. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారో, శిక్షణ, సంఘటన, పోరాటం. ఈ జనాభా ఎంతున్నానో పోరాటం చేయకుంటే మాకేమీ హక్కులు, కాన్స్టిట్యూషన్ ద్వారా మాకేమేమి హక్కులు మాకు రావాలంటే అంత శిక్షణ కావాలా, పోరాటం చేయాలా, సంఘటన కావాలా. ప్రతి విలేజ్ మా యూత్స్ ఉండొచ్చు, యువకులు ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, విలేజ్ను ధర్నాలు, పోరాటాలు, పాదయాత్రలు చేస్తే మాకు ఇండియాకి స్వతంత్రం వచ్చిందే పోరాటం నుండి స్వతంత్రం వచ్చింది. మన ఇండియాని 800 years ముస్లిం కింగ్స్ పరిపాలించారు, 250 years బ్రిటిషర్స్ పరిపాలించారు. వాళ్ళ నుంచి మనము స్వతంత్రం ఎట్లొచ్చింది అంటే పీస్,
పోరాటం నుండి వచ్చింది. అదే దారిలో మేము కూడా ఇడీ దేశంలో పోరాటం చేసి మా హక్కులు మేము తీసుకుంటామని ఆశాభావంగా ఉండాము. ఫ్యూచర్ ఈజ్ డిపెండ్ ఆన్ వాట్ వీ డూ టుడే. ముందున్న భవిష్యత్తు ఈరోజు ఏం చేస్తామని దానిపైన డిపెండ్ అయింది. మన ఇన్ని రోజులు పోరాటం చేసిన దానివల్ల ఆంధ్రాలో 2 ఎమ్మెల్సీలు ఇచ్చినారు. తెలంగాణలో సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు వడ్డే ఓబన్ అది. ఈ వడ్డే ఓబన్ పెట్టుకొని మేము విలేజ్ పోతాము. ఈ అన్ని స్టేట్ల పోరాటం చేసి మా హక్కులు మేము తీసుకుంటాం. రైట్ అండి. కంక్లూజన్లో నరసింహరావు గారు, మరి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ కమ్యూనిటీ వాళ్ళకి? ఈ వడ్డే ఓబన్న చరిత్రని స్ఫూర్తిగా తీసుకొని యువత అంతా కూడా ముందుకు వచ్చి యువత ఇప్పుడున్న మన సామాజిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు దాకా మన పెద్దలందరూ కూడా ఏ విధంగా మన సామాజిక పరిస్థితిని అభివృద్ధి చెందేదానికి రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగ హక్కులను సాధించేందుకు ఎట్లా చేసినారు దాన్ని ముందు తెలుసుకొని ఇక మీదట మనం ముందు ఏ విధంగా ముందుకు పోవాలనేది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని తద్వారా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది పార్టిసిపేషన్. 3 of you. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్స్. రైట్. మరి వడ్డే ఓబన్న స్ఫూర్తితో వడ్డీని చైతన్యం సాధించేందుకు మేము ముందుకు వెళుతున్నాము. అదే బాటలో మేమంతా పయనిస్తున్నాం. మాతో పాటు మరి యువత కూడా మేము తీసుకెళ్తున్నాం. రానున్న కాలంలో ఒక భవిష్యత్తు ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ భవిష్యత్తుకు పునాది ఈ రోజే మేము అనుకున్నట్లుగా మరి ఈ రోజు నుంచే రేపటి భవిష్యత్తు కొరకు వడ్డీరుల సామాజిక అభ్యున్నతి కొరకు మేము పోరాడుతున్నాం. వడ్డే ఓబన్న స్ఫూర్తిగా మేము వెళుతున్నాం అంటూ కూడా వక్తలు చెప్పిన మాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.